'కుయికో' 1 అవర్ 51 మినిట్స్ రన్ టైమ్‌తో తమిళ్‌లో థియేటర్స్‌లో రిలీజ్ అయ్యి ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమ్ అవుతుంది. తెలుగు ఆడియో కమింగ్ సూన్ అని కూడా ఉంది. సో, తప్పకుండా తెలుగులో కూడా త్వరలో రిలీజ్ అవ్వబోతుంది. సో, ప్రెజెంట్ నేను తమిళ్‌లోనే చూసా. అయితే ఇక సినిమా చూసాక నాకైతే అసలు సినిమా చూసానన్న సాటిస్ఫాక్షనే లేదు. ఎక్కడ మొదలయ్యి, ఎలా మొదలయ్యి, ఎటు నుండి ఎటెటో పోయింది సినిమా. ఇలా కామెడీ ఉంటదేమో అనేలా స్టార్ట్ అవుద్ది. 2 నిమిషాలు ఉంటుంది, పోతుంది. మళ్ళీ ఇలా ఇంటర్వెల్ తర్వాత కళ్ళల్లో నీళ్ళు తిరిగేలా మంచి ఫీల్ గుడ్ మదర్ సెంటిమెంట్ సీన్స్ వస్తాయి. అదేనా కంటిన్యూ అవుద్దా అంటే అబ్బే పక్కకు పోతది. అసలు సినిమాని ఎలా చూసానో తెలుసా అండి? ముందు 40 మినిట్స్ చూసా. సర్లే స్లోగా ఉంది, ఇంట్రెస్ట్ రావట్లేదు, రేపు చూద్దాంలే అని ఆపేశా. సరే స్టార్ట్ చేసాం ఫినిష్ చేయాలని నెక్స్ట్ డే స్టార్ట్ చేశా. మళ్ళీ ఇంకొంతసేపు చూసి ఆపేశా. ఇంకా సర్లే కొంచెంనే కదా మిగిలింది, స్టార్ట్ చేశాను కదా, ఇంక ఎలా అయినా ఫినిష్ చేసేయాలని మూడో రోజు బలవంతంగా చూసా. అది అంత కష్టమే చూడాల్సొచ్చింది సినిమాని. నాకైతే నచ్చలేదు, లేజీగా అనిపించింది. దీనికంటే కొంచెం ఇదే సిమిలర్ కాన్సెప్ట్‌తో 'తండట్టి' అనే ఫీల్ గుడ్ ఫిల్మ్ ఉంది. అది బావుంటుంది. ప్రైమ్ వీడియోలో తెలుగులో కూడా స్ట్రీమ్ అవుతుంది. అది ట్రై చేయండి కావాలంటే. ఇక 'కుయికో' సినిమాని ఫ్యామిలీతో చూడొచ్చా అంటే యెస్ చూడొచ్చు. అడల్ట్ కంటెంట్ ఏం లేదు. ఇంటర్వెల్‌కి ముందు స్టార్ట్ అయ్యే బేసిక్ స్టోరీ లైన్ ఏంటంటే సడెన్‌గా యోగిబాబు గారి తల్లి కన్ను మూయడంతో సడెన్‌గా ఎక్కడో సౌదీలో పనిచేస్తున్న కొడుకు మలయప్ప అలియాస్ యోగిబాబు గారు ఇంటికొస్తారు. బతికుండగా తన తల్లికి ఏమీ చేయలేదని కనీసం చావైనా ఘనంగా అంత్యక్రియలు చేయాలని పట్టుపట్టడంతో అది ఇంకో మెయిన్ హీరోని ఎలా ఆ ఊర్లో స్టక్ అయ్యేలా చేసింది, ఆ తర్వాత ఏం జరిగిందన్నది స్టోరీ. ప్లస్ పాయింట్స్: క్యారెక్టర్స్ ఇంట్రడక్షన్ టైంలో వచ్చే కొన్ని ఇంట్రెస్టింగ్ సీన్స్, కొంత కామెడీ, సెకండ్ హాఫ్లో వచ్చే మదర్ సెంటిమెంట్ సీన్స్, యోగిబాబు గారి పర్ఫార్మెన్స్, ఇంకా ఇరుగుపట్రు, ప్రేమకై దీపం వితార్థ్ గారి యాక్టింగ్, బ్యూటిఫుల్ విలేజ్ సినిమాటోగ్రఫీ, కొంత రిలవెంట్ డ్రామా. ఇవే ప్లస్ పాయింట్స్. ఇంకా కొన్ని చోట్ల బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. మైనస్ పాయింట్స్: స్టార్టింగ్లోనే క్లియర్గా చెప్పాను కదా, ఒక్క పాయింట్కి స్టిక్ అవ్వరు. కనెక్షన్స్ బాగుంటాయి కానీ నెరేషన్ మాత్రం ఎంటర్టైనింగ్గా అయితే లేదు. క్యారెక్టర్స్ ఇంట్రొడక్షన్ కూడా ఎలా ఉంటాయంటే ఫస్ట్ ఒక క్యారెక్టర్ వస్తుంది, మళ్ళీ ఒక 10 నిమిషాల తర్వాత దానికి లింక్ అయ్యే ఇంకో క్యారెక్టర్, మళ్ళీ ఇంకో 10 నిమిషాల తర్వాత దానికి లింక్ అయ్యి ఉండే మరొక క్యారెక్టర్, ఇలా వెళ్తుంది. ఆ తర్వాత ఎప్పుడైతే మెయిన్ స్టోరీని స్టార్ట్ చేస్తారో అప్పుడు ఈ క్యారెక్టర్స్ అన్నింటినీ ఒక దగ్గర పెడతారు అంతే. ఒక దగ్గర చేరిస్తే సరిపోతుందా? ఎంటర్టైనింగ్ నేరేషన్ కూడా ఉండాలి కదా. అందువల్ల ఈ అప్రోచ్ ఎలా మారిందంటే అందరినీ కలిపి ఒకే దగ్గర కనెక్ట్ చేయడం కోసం ప్రతి క్యారెక్టర్కి ప్రత్యేకంగా ఇంట్రొడక్షన్. స్టోరీ స్టార్ట్ అయ్యేది చాలా సేపటి తర్వాత. సెకండ్ హాఫ్లో యోగిబాబు గారికి పెళ్ళయ్యే సీన్ అసలు ఏ మాత్రం నమ్మశక్యంగా లేదు. ఆ మ్యాచ్ వచ్చిన వాళ్ళ హీరో క్యారెక్టర్ని ఏం చేద్దాం అనుకున్నారో తెలియదు. సో ఫైనల్గా మూవీకి వర్డిక్ట్ ఏంటంటే మీకు ఎలా అనిపిస్తుందో కానీ నాకు మాత్రం ఫస్ట్ హాఫ్ని ఎలాగోలా ఓపికగా చూస్తాం, సెకండ్ హాఫ్ని కూడా పర్లేదు అనుకునేలా చూస్తాం అంటే ట్రై చేయండి తప్ప, కానీ ఇంట్రెస్ట్ అలా కిందకి పోతుంది. గుడ్ పొటెన్షియల్ బట్ లేజీ నెరేషన్. దీనికి రేటింగ్ వచ్చేసి ఇది నా ఒపీనియన్ 2.25/5. మీకు కనుక రివ్యూ నచ్చినట్లయితే మరిన్ని రివ్యూస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.